నేను ఈరోజు మార్నింగే న్యూస్ చూసి ప్రభాకర్ ఫోన్ చేద్దాం అనుకున్నాం మా సోదరుడు. ఎందుకంటే మేము జోకులు వేసుకుంటాం, హీరో ఇంట్లో హీరోయిన్, ఆయన ఫాదర్ క్యారెక్టరు, డైరెక్టరు, ఇంకా మొత్తం డబ్బు ఎలాగా వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు మా సిస్టర్, ఆమె చేస్తుంది. డెఫినెట్గా తను చాలా మంచి సినిమాలు చేయగలడు, చాలా బాగా చేశారు. అదే హీరోగా అబ్బాయి కూడా చాలా ఈజీ ఉంది. వీటన్నిటికంటే మించి అంజి నా శిష్యుడు, అడిగి ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పాను, ఇండస్ట్రీలో నువ్వు లీడ్ చేస్తావురా. ఫస్ట్ పట్టుదల, ఏదైనా సాధిద్దాం అనే ఇంటెన్షన్ ఉండేటటువంటి వాడు అంజి. ఈరోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వటం, అలాగే అశోక్ని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావటం, డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడద్దని అనిపించేదానికి కారణం ఫస్ట్ హీరో హీరోయిన్ చాలా ఈడు జోడు చాలా బాగున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగుంది. మా దేవి చేసిన క్యారెక్టర్ రియల్గా అది రావటంతోనే, నేను విలేజ్ నుంచి వచ్చినవాడిని, అగ్రికల్చర్ నుంచి వచ్చినవాడిని, ఫీల్ దీస్ ఆర్ టచింగ్ సాంగ్స్. ఒక్క సాంగే కాదు, అది ఒక్కటే కాదు, 3 పాటల్లోనూ మంచి లిరిక్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, బాగా పాడించారు. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసి ఉంటారు దీనికి. డైరెక్టర్ హ్యాండ్లింగ్ మాత్రం బాగా చేశాడనిపించింది. ఎందుకంటే అంజీ పక్కన ఉంటే డెఫినెట్గా అతను డైరెక్టర్ కాబట్టి దీన్ని చాలా బాగా చేసి ఉంటారు. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్గా మా వాళ్ళు సక్సెస్ అయ్యారని, అలాగే ఆ హీరో హీరోయిన్ అంటే ఇంకా ఎక్కువ ఆనందం. అంటే మా ఇంటి నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా వచ్చిందన్న ఆనందం మిగులుతుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ప్రభాకర్ గారు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ దీన్ని బాగా ప్రమోట్ చేసి దగ్గరికి, ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లి థియేటర్ దాకా తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారు ఇక్కడికి వచ్చి మా సినిమాకి సపోర్ట్ అందిస్తున్నారంటేనే అదే. మా తర్వాత హీరో గారు. అందరికీ నమస్కారం అండి. ఎవరు పని చేయట్లేదు. మా కెమెరామెన్ అంజి గారు నెంబర్ 1 కెమెరామెన్. గరుడు వేగాలంటే ఎన్నో హిట్లు ఇచ్చిన కెమెరామెన్ అంజి గారు. ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఇంకొకరిని డైరెక్టర్ పెట్టి చేయటం అంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్. అతనిలో డైరెక్టర్ ఉన్నాడు, అతనిలో కెమెరామెన్ ఉన్నాడు, కానీ వేరే డైరెక్టర్ని పెట్టి ఈ సినిమా చేశారు ఆయన ప్రొడ్యూసర్గా. చాలా సంతోషం. మంచి సినిమా, ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మనకు కనపడే ఏకైక స్టార్ ఎవరంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయి స్టార్ అండి. ఎందుకంటే మా ఇంటి బంగారం సినిమా ఎంత హిట్ అయిందో ఈ అమ్మాయి వల్ల డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది కూడా. ఇంకా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మా అంజికి బాగా తెలుసు. ఈ సినిమా 24th వస్తుంది. 24th 2 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఈ సినిమా నెంబర్ 1లో ఉండి ఇంకో సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమా అవుతుంది. కాబట్టి మంచి డేట్ ఇది. డెఫినెట్గా ఏ సినిమాకైనా ట్రైలరు, టైటిల్ 2 దశ దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమాకి ఆ 2 క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే కొత్త డైరెక్టరు ధనరాజు లెక్కల, ఆయన కూడా లెక్కల్లో వేసుకుని ఈ సినిమా తీశారు. డెఫినెట్గా నిర్మాతలకి, దర్శకుడికి అందరికీ న్యాయం జరుగుద్ది. అలాగే చరణ్ అర్జున్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నా. 100% ఈ సినిమాలో నాకు తెలిసి మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ మన ఆయన అయితే ఈ సినిమాకి మెగాస్టార్ ఈ అమ్మాయి అని చెప్పి అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజన్ గారిని అలాగే జానకిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. This is Chiranjan garu, lyricist and wonderful singer Janakiram. Hearty welcome to you onto the stage, and Abhinav Manikantani మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. నేను యాక్చువల్గా ఒక షూటింగ్ మధ్యలో వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నా, అందుకని ఫస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ. సో హే చికితా గురించి చెప్పాలంటే, ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ డైరెక్టర్, 2 పెద్ద మనుషులు నమ్మి దిగాం మీ అందరం. ఒకటి గరుడువేగ అంజి గారు, ఇంకోటి
అశోక్ ఆర్ఎన్ఎస్ గారు. అలాగే నా పర్సనల్గా నన్ను సపోర్ట్ చేసే మా చరణ్ అర్జున్ అన్న వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. దీంట్లో ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి నాకు స్కోప్ రావడానికి అన్నే కారణం. సో మేము ఇద్దరం పర్సనల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి పరిచయం. మేము ఒక మూవీ చేసాం. ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు, బట్ స్టిల్ నీలో టాలెంట్ ఉంది, నువ్వు పైకి రావాలి, నేను నా వీలైనంత సహాయం నీకు చేస్తానని చెప్పి నా చేయబట్టి ఇప్పటికీ నడిపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఏ సాంగ్ కొట్టినా నాకు ఎందుకో తెలీదు, పాత సినిమాలో చాలా బాగా కుదిరినాయి, ఇక్కడ ఇంకా బాగా కుదిరినాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ. అలానే మా అంజీ అన్న గురించి, అన్న మీరు ఆన్ సెట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు యాజ్ ఎ డిఓపి, బట్ ప్రొడ్యూసర్గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ మేము కంప్లీట్గా చూడలేకపోయాం. బట్ ఈ సినిమా ముందుకు వస్తుందంటే దానికి అన్నే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ అవుతారైతే. సో ఇక్కడికి వచ్చారంటే, అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అన్న, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాగేపల్లిలో మీకు ఉండే క్రేజ్ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ సింప్లిసిటీగా చిన్నగా ఆయన వచ్చి ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఈ మూవీ చేసి రిస్క్ అంతా ఆయన తీసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధనరాజ్ లెక్కల మనాడు జగిత్యాల పక్కన నాగనూరు లచ్చకపేట గ్రామం అనే ఊర్లో పుట్టి ఇక్కడికి వచ్చి తన ఊరు కథని చూపించాలని వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఊరు ప్రజలందరూ కూడా ఇందులో యాక్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి లొకేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగనూరు లచ్చకపేట గ్రామంకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. అక్కడికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మాకు సపోర్ట్ చేసి ఈ యంగ్ డైరెక్టర్ కళను నిలబెడదామని నిలబడ్డారు ఒక ఊరంతా. సో అండ్ దివిజాని టైం వచ్చినట్టుంది. 2 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి. మా సినిమా సెకండ్ వస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ ఆ పబ్లిసిటీ కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఇది. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ అండి. అండ్ మూవీ గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడతాను నేను, మనకి వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఎర్లీ 2000s జరిగే స్టోరీ, అందుకనే మనకి బద్రీ సినిమా హే చికితా అనే టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది పర్సనల్గా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా ఇష్టపడి జగిత్యాల అనే ఊర్లో ఒక సింగిల్ షెడ్యూల్లో మీ అందరం డే అండ్ నైట్ కష్టపడి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తే కంప్లీట్ అయింది ఇది. అండ్ ఈ మూవీ ఇచ్చిన మెమరీస్ నాకు అంత ఎంత కాదు. మా టీం అందరికీ యోగి ఖత్రి గారు, అశోక్ అన్న, అజయ్, ఇంకా నేత, కౌశిక్, క్రాంతి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ ఇలా తీపిచ్చారు 2 రోజుల్లో స్టెప్పులన్నీ. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ దేవి ప్రసాద్ గారితో నేను ఏ చికితా చేసిన తర్వాత 2-3 ప్రాజెక్టులు చేశాను ఆయనతో అంత అనుబంధం ఏర్పడింది నాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో నాకు లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే దీని తర్వాత నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. హాట్స్టార్లో వెబ్ సిరీస్ చేశాను, అలాగే ఇప్పుడు జీకో వెబ్ సిరీస్ చేస్తున్నాను. సో ఇది నాకు బిజీగా పెట్టింది ఈ ప్రాజెక్ట్. నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తున్నాను. అందుకనే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్లో ఇంకా క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చిన్నాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో ఇంకో బాగా మాట్లాడతాను అందరి గురించి, ఎందుకంటే సారీ వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ మణికంఠ. మీరు స్క్రీన్ ఈ సినిమా నేను మొత్తం చూశాను. సినిమా పాటలు బాగున్నాయి, చరణ్ అర్జున్ చాలా బాగా చేశాడు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఎందుకంటే తనకి తెలంగాణ యాస పైన, తెలంగాణ విలేజ్ విజువల్ పైన చాలా గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. అదే సాంగ్స్లోను ట్రైలర్లోను మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో టోటల్గా ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఎంత ప్రొడక్షన్ ఎంత చేసినా డైరెక్టర్ అనేవాడే మోర్ ఇంపార్టెంట్ సినిమాకి. ఆ విషయంలో ధనరాజ్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఒక చిన్న సినిమా, ఈ సినిమాకి జనం రావడానికి, కొత్త సినిమా, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు, సినిమా చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమాకి రారు జనం. నేను చెప్తాను బాగుందని, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు, వచ్చిన గెస్టులు అందరూ బాగుందని చెప్తారు. మీరు ఎవరు చెప్పినా సరే చిన్న సినిమాకి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద క్వశ్చన్. జనం సినిమాకి రావాలంటే రామ్ చరణ్, చిరంజీవి గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే సినిమాకి వస్తున్నారు జనం. కానీ ఈ సినిమాలో ఎవరు లేరు. ఒకవేళ ఫ్యూచర్లో రేపు ఎవరైనా అవుతారేమో తెలియదు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి జనం
జనాన్ని రప్పించే ఒక మనిషి ఉన్నాడు ఈ సినిమాలో, ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొత్తం పవనిజం పైన ఒక బ్యాక్ బోన్ లా వెళ్తూ ఉంటుంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ బ్యాక్ బోన్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఈ పవనిజం అనే ఒక ఆరా, పవనిజం అనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ ని అభిమానించి పవన్ కోసం అరుపులు కేకలు విజిల్స్ కేరింతలు కొట్టే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తాడు, మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇకపోతే మా నాన్న కల్టివేషన్ రైతు, అందరూ చెప్పినట్టుగానే ఆ పాట రాగానే మనకు హార్ట్ టచ్ అవుతుంది. దేవి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఒకసారి నేను విలేజ్లోకి వెళ్ళిపోయాను అనమాట. మా నాన్న